నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. హైదరాబాద్లోనే ద బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరంటే చాలా మట్టుకు వినిపిస్తున్న పేరు వాల్ డెకోస్ డిజైన్ స్టూడియో. ఇక్కడ వీళ్ళు మంచి క్వాలిటీతో కస్టమర్ కోరికకు అనుగుణంగా డిజైన్ చేసి ఇస్తారు. సో కొండాపూర్లోనే ఒక ఫ్లాట్కి నేను వచ్చాను. ఇక్కడ లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. సో ఒకసారి ఫ్లాట్ లోపలికి వస్తున్నాను. ఎంట్రన్స్లోనే చాలా అదిరిపోయింది లుక్. ఏది చూసినా అసలు సూపర్గా కనిపిస్తోంది. ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ థీమ్తో ఈ ఫ్లాట్ని డిజైన్ చేశారు. చాలా బాగా ఉంది. సో ఇక్కడ ఉన్నారు వాల్ డెకోస్ డిజైన్ స్టూడియో ఎండి ప్రవీణ గారు. ప్రవీణ గారితో మాట్లాడి అసలు ఈ థీమ్ గురించి ఒకసారి మాట్లాడదాం. ప్రవీణ గారు, మీ గురించి చాలా విన్నాను. అంటే మంచి క్వాలిటీ ఇంటీరియర్ డిజైన్స్, కస్టమర్స్ కోరిక తగ్గట్టు మీరు చాలా బాగా డిజైన్ చేస్తారని. సో దానికోసం నేను ఇక్కడి వరకు వచ్చాను. మేడం, ఫస్ట్ మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎంత బాగా చేసినా ఏం చేసినా క్వాలిటీ గివ్స్ సౌండ్ యాక్చువల్లీ. సో ఏంటంటే మీరు ఈ ఫ్లాట్ చూసారంటే ఇది టోటల్ మినిమలిస్టిక్ లుక్ తో ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ థీమ్ తో వెళ్ళాం అనమాట. సో ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కావాలన్నారు. సో ఇప్పుడు దాకా మేము తీసిన ప్రతి ప్రాజెక్ట్ ఐ థింక్ వీ వెంట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ లగ్జరీ ఎలిమెంట్స్. అంటే ఫ్లాట్ లోకి రాగానే ఒక కైండ్ ఆఫ్ లగ్జరీ ఫీల్ అండ్ యూనో ఒక కైండ్ ఆఫ్ సౌత్ ఇండియన్ టచ్ తోనే వెళ్ళాము. బట్ ఈ ఫ్లాట్ ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో ద ఆడియన్స్ ఆల్సో దట్ ఎస్, ఇదేంటంటే కంప్లీట్ మినిమలిస్టిక్ లుక్, ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ కలర్స్ మాత్రమే, అంటే మోనోక్రోమాటిక్ కలర్స్ తోనే మొత్తం ఇల్లంతా కంప్లీట్ చేసాం అనమాట. ఓకే, నాకు ఎంట్రన్స్ లోనే ఈ డోర్ కూడా బాగా నచ్చింది. అసలు చాలా రిచ్ లుక్, క్వాలిటీ అనేది దీంట్లోనే కనిపిస్తుంది. సో నాకు ఈ డోర్ గురించి ఏమైనా చెప్తారా? ఇది డోర్ అయితే యాక్చువల్ గా బిల్డర్ గేవ్ అండి. ఇది మాత్రం మనం యాడ్ చేసాం. ఇది ఫింగర్ ప్రింట్ లాక్ అండి. ఓకే, సో ఫింగర్ ప్రింట్ లాక్, వీడియో డోర్ బెల్ అన్ని యాడ్ చేసి ఇచ్చాం అన్నమాట ప్రాజెక్ట్ లోనే. ఇంకోటి ఎంట్రన్స్ లో ఈ లైటింగ్ కానీ ఇది కానీ చాలా బాగా అనిపిస్తుంది. దీని గురించి చెప్తారా నాకు? యా అండి, సో ఇది యాక్సెంట్ వాల్ మేడం. ఓకే, సో ఫోయర్ ఎంట్రన్స్ లో, ఎందుకంటే ఇంట్లో ఎక్కడ కూడా పెద్ద లగ్జరీ ఎలిమెంట్స్ లేవు అని నేను చెప్పాను కదా, సో ఇక్కడ ఒకటి మాత్రం కొంచెం హైలైట్ చేయాలి. ఎంట్రన్స్ రాగానే ఒక మంచి అంటే ఫీల్ కలుగుతుంది. అవును అవును. సో ఇదేంటంటే ఇది మొత్తం అంతా లామినేట్ ప్యానలింగ్ చేసి యాక్సెంట్ వాల్ క్రియేట్ చేసాం అనమాట. మీ డిజైన్స్ లో ఎక్కువగా నేను చూసాను ఎంట్రన్స్ లో ఒక గ్రీనరీ మాత్రం ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అవునండి. సో ఏంటంటే మనకి గ్రీనరీ ఎప్పుడు కూడా ద గ్రీన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అపీలింగ్ కలర్. సో కొంచెం ఏంటంటే మనం ఇంటి మొత్తానికి వాడిన కలర్ ఇదే అని చెప్పుకోవాలేమో. మొత్తం వైట్ అండ్ బ్లాక్ కాబట్టి ఇక్కడ గ్రీనరీ అంతే. సో ఇక్కడ ఒక బుద్ధుడు బొమ్మ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, వైట్ స్టాచ్యూ. సో అది వచ్చిందంటే చిన్న అండి, అంటే కీస్ రెగ్యులర్ యూసేజ్ కి ఉండేవి మాత్రం పెట్టుకోవడానికి వీలుగా ఇచ్చాం అనమాట. సో ఇక్కడైతే స్టోరేజ్ ఇవ్వడానికి లేదు మేడం, ఎందుకంటే స్పేస్ కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి. టోటల్ ఎంత ఎస్ఎఫ్టీ? ఇది 2000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి, ట్రిపుల్ బెడ్రూమ్ పెద్ద ఫ్లాట్. అంటే ఈ వాళ్ళకు ఎస్ఎఫ్టీ వాళ్ళ ప్లేస్ కి తగ్గట్టు మీరు దాన్ని డిజైన్ చేస్తాం. సో ఇది ఇక్కడ మాత్రం మొత్తం మినిమలిస్టిక్ అండి. మీరు చూసారంటే హెవీ ఎలిమెంట్స్ కానీ లగ్జరీ ఎలిమెంట్స్ కింద కాకుండా వి వెంట్ ఫర్ మినిమలిస్టిక్ ఆస్థెటిక్ లుక్. మీకు ఇల్లు సింపుల్ గా సూపర్ గా కనిపించాలి. అంటే వైట్ బ్లాక్ కాంబినేషన్ అనేది చాలా రేర్ గా సెలెక్ట్ చేసుకుంటారు. యూజువల్ గా ఇంట్లో బ్లాక్ అనేటప్పటికి అందరూ వద్దని కలర్, బట్ ఏంటంటే బ్లాక్ గివ్స్ యు నైస్ బ్యూటీ అండి. కలర్ అయితే మాత్రం ఇట్స్ అ ఫెంటాస్టిక్ కలర్. బాగుంటుంది, కాకపోతే బ్లాక్ కొందరు ఇష్టపడకపోవచ్చు. సో సీలింగ్ కూడా మీరు చూసారంటే అక్కడంతా మనం బ్లాక్ కలర్ లామినేట్, మళ్ళీ ఇక్కడ ఏదైతే మనం యూజ్ చేసామో ఇంట్లో అదే కలర్ లామినేట్ మళ్ళీ సీలింగ్ లో కూడా యూజ్ చేసిన జరిగింది. సో సీలింగ్ కూడా మనం అలా హైలైట్ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఇక్కడ కూడా అంతే మేడం. సో వెరీ సింపుల్ లుక్, సూపర్ గా ఉంది. ఆ కర్టన్స్ కూడా చాలా లైట్ కలర్, అన్ని లైట్ కలర్. ఇల్లంతా ఇట్స్ లైక్ కంప్లీట్లీ లైట్ కలర్. సో సోఫా బ్యాక్ వాల్ కూడా మీరు చూసారంటే ఎక్కడ ఇంట్లో వాల్ పేపర్ అనేది యూజ్ చేయలేదు మేడం. హైలైట్ చేయడానికి కస్టమర్ వద్దన్నారు, క్లయింట్ టేస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ వెయిన్స్కోటింగ్ ఇచ్చాము. దీన్ని కూడా సింపుల్ సోఫా బ్యాక్ వాల్, దీన్ని హైలైట్ చేయడానికి ఐ వెంట్ ఫర్ 2 యాక్సెంట్ లైట్స్ విచ్ కంప్లీటెడ్ ద లుక్ అన్నమాట. వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు ద బెస్ట్ ఎలా ఇవ్వాలి అనేది మీరు ఆలోచన చేసి ఇవన్నీ చేస్తారు. ఈ లైట్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. యాక్సెంట్ వాల్ కి మనకి లైట్స్ ఇంపార్టెంట్ అండి. సో అవి కూడా హ్యాండ్ పిక్ చేసినవే. సో టీవీ యూనిట్ కూడా మీరు చూసారంటే ఇట్స్ అ వెరీ సింపుల్. అవును, ఎక్కడ కూడా హెవీనెస్ లేదు. అవును, ఏది ప్రతి ఒక్కటి చాలా సింపుల్ గా చాలా
అంటే ఉన్న దాంట్లో చాలా లగ్జరీగా అంతే కనిపిస్తుంది. అంతే. రవీణ గారు, ఇది సెన్సార్ ట్యాప్ కదా? అవునండి, ఇది సెన్సార్ ట్యాప్. నెక్స్ట్ ఏమో ఎల్ఈడి మిర్రర్. క్రాకరీ కూడా మీరు ఇప్పుడు చూసారంటే బాగా ట్రెండ్ అవుతుంది. ఎస్ మేడం, సెన్సార్ ట్యాప్, ఇవి లైట్స్ ఇవన్నీ ఏంటంటే లైక్ పీపుల్ వాంట్స్ ఇట్ అనమాట. Okay. ట్రై కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, లేటెస్ట్ ఏది వస్తుంటే అది వెంటనే మీరు అప్డేట్ అవుతూ ఉంటారు. తప్పదు మేడం. సో ఇక్కడ మీరు క్రాకరీ కూడా చూసారంటే ఐ వెంట్ విత్ ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ కలర్ థీమ్. Yes. సో కంప్లీట్ బ్లాక్ ప్రొఫైల్స్ తోనే చేసుకుంటా వెళ్ళాం. మొత్తం గ్లాస్ కూడా బ్లాక్ గ్లాసే అన్నమాట. నెక్స్ట్ కిచెన్ కూడా మీరు చూసారంటే మొత్తం వైట్ అండ్ బ్లాక్ థీమ్ కిచెన్ కూడా. ఒకసారి నేను ఓపెన్ చేయొచ్చా? ప్లీజ్ మేడం. ఇలా ఓకే, చాలా పెద్ద కబోర్డ్స్ అండి లోపల. ఎస్ అండి, ఇదేంటంటే మొత్తం ప్యాంట్రీ యూనిట్ ఇలా డిజైన్ చేసామండి. విక్కర్ బాస్కెట్స్ కూడా దాంట్లో కన్సీల్ చేసుకుంటాం. ఇంకా బయట మనకు ఏ వస్తువులు అసలు కనిపించవు. అసలు ఏం కనిపించవు మేడం. ప్యాంట్రీ బాస్కెట్స్ కూడా. అవును. సో ఇవి టాండమ్ బాస్కెట్స్ అండి. సో టాండమ్ అంటే బాస్కెట్స్ మెటీరియల్ గురించి ఏది నాకు ఏదైనా చెప్తారా? యా అండి, ఇదేంటంటే మొత్తం ఎక్రిలిక్ వైట్ అండి. కిచెన్ అంతా కూడా ఎక్రిలిక్ వెళ్ళాము. ఓకే, సో ప్యూర్ వైట్ కి వెళ్ళాము దీంట్లో కూడా. సో ఇవి టాండమ్ బాస్కెట్స్. ఈచ్ బాస్కెట్ కెన్ హోల్డ్ అప్ టు 25 to 30 kgs అండి. ఓకే, మీకు కనిపించడానికి ఇలా డెలికేట్ గా అనిపిస్తున్నాయి, బట్ దీస్ ఆర్ వెరీ స్టడీ అండ్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట. ఇవన్నీ చాలా ఈజీగా కూడా ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి ఈజీగా కూడా. సో మనకి ప్యాంట్రీ ఏ వస్తువులు ఇంకా బయట పెట్టుకోని అవసరం లేదు. లేదు. ప్రతి ఒక్కటి ఎంత సామాన్ ఉన్నా దాంట్లో సర్దేసుకోవచ్చు చక్కగా. ప్రవీణ గారు, లేడీస్ ఎక్కడ కాంప్రమైజ్ అయినా కిచెన్ లో మట్టుకు అస్సలు కారు. మీ బుర్ర తింటూ ఉంటారు కదా ఖచ్చితంగా. అయితే మేడం వీళ్ళు ఏంటంటే నాకు ఈ క్లయింట్స్ చాలా పాజిటివ్ గా ఉంటారు. దే రిపీట్ క్లయింట్స్ అండి నాకు. ఓకే, వీళ్ళకి ఇంత ముందు చేశారు, ఆల్రెడీ నచ్చి మళ్ళీ వచ్చారు మా దగ్గరికి. ఏంటంటే నా వర్క్ స్టైల్ ఇష్టం ఉండి వచ్చారనమాట. వీళ్ళు ఖమ్మంలో ఒక విల్లా చేసి ఇచ్చాం వీళ్ళకి. సో ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్, యాక్చువల్లీ ఇవి ట్విన్ ఫ్లాట్స్ అండి. 1903, 1603 2 ఫ్లాట్స్. దీనిపైన కూడా మేమే చేసాం. మీరు చూసారంటే ఫ్లాట్స్ కూడా రెండు ట్విన్నింగ్. ఓకే, నథింగ్ సెపరేట్ అన్నమాట. సో యూజువల్ గా మనకి ఏంటంటే కిచెన్ లో నాకు నార్మల్ గా క్లయింట్స్ చెప్పేది వైట్ వద్దండి, మెయింటెనెన్స్ నేను భరించలేను. బట్ వీళ్ళు ఏంటంటే మొత్తం వైట్ కావాలన్నారు. సో ఇదేంటంటే మొత్తం కిచెన్ అంతా మీరు వెనకాల చూసారంటే ఆ టైల్ కూడా వైట్ వెళ్ళాం అనమాట. సో ఎక్కడ మీకు కౌంటర్ టాప్ కూడా వైట్. ఓకే ఓకే, సో ఈ టాండమ్ బాస్కెట్స్ అండి. అంటే దీస్ ఆర్ ఆల్ జనరల్. సో కంప్లీట్ అయింది కదా. మామూలుగా క్లయింట్ వచ్చి చూసుకున్నాక ఏమన్నారు? దే హ్యాపీ. ఓకే, దే వాళ్ళకి కావాల్సింది వచ్చింది. సో ఇది మనకి కార్నర్ యూనిట్ అండి. ఓకే, సో ఇది కార్నర్ యూనిట్. కార్నర్ స్పేస్ కూడా వేస్ట్ కాకుండా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. ఈ చిన్న ఫ్లాట్ లో అయినా యాక్చువల్ గా కిచెన్ చాలా అంటే అన్ని పట్టేటట్టు బాగా ఆలోచించి చేశారు దీన్ని. మొత్తం అన్ని ఉన్నాయి మేడం దీంట్లో. వీళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చాం. ఓకే, పైన ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు. అంతే మ్యామ్. ఇవన్నీ ఏంటంటే ఇది మీరు అబ్జర్వ్ చేస్తే లైట్స్ కనుక ఆఫ్ చేస్తే ఇదంతా మొత్తం బ్లాక్ కలర్, మనకి బయటకి ఏం కనిపించదు. ఓన్లీ లైట్ ఆన్ చేస్తేనే మీకు లోపలిది కనిపిస్తుంది. చాలా సామాన్ పడుతుంది. చూడడానికి చిన్నగా ఉన్నా సర్దుకునేటట్టు మీరు చాలా బాగా డిజైన్ చేశారు. సో వీళ్ళకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కావాలి కాబట్టి ప్రతిదీ మీరు వైట్ అండ్ బ్లాక్ వేరే కలర్ యూజ్ లేదు మేడం. ఇంటి మొత్తానికి ఎక్కడ వేరే కలర్ యూజ్ చేయలేదు. ఇది జస్ట్ ఒక కింద డిష్ వాషర్ వస్తుంది మేడం. యాక్చువల్ గా డిష్ వాషర్ లోపలికి వెళ్ళిపోతుంది. స్పేస్ కంఫర్ట్ గా ఉండేటట్టు. సో ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ మేడం, ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ స్పేస్. ఇది సోఫా సెట్ అవన్నీ వచ్చాక ఇంకా బాగా కనపడుతుంది ఇప్పటిదానికి. సో లెఫ్ట్ బెడ్రూమ్ కదండి. యా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే డోర్స్ కూడా వైట్ కలర్ చేయించామండి. ఎందుకంటే మనకి బిల్డర్ నార్మల్ గా బ్రౌన్ కలర్ డోర్స్, వినీ డోర్స్ ఇచ్చాడు. సో మేము దానికి మళ్ళీ డ్యూకో చేయించి దీన్ని కూడా వైట్ చేసాం అనమాట మొత్తం. ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా? అవునండి, మాస్టర్ బెడ్రూమ్. వావ్. సో మాస్టర్ బెడ్రూమ్ ఇస్ ఆల్సో కంప్లీట్లీ వైట్ అండ్ బ్లాక్ as you can see. సో వార్డ్రోబ్, బెడ్, ఎవ్రీథింగ్. సో బెడ్ లో కూడా వాళ్ళకి మన నార్మల్ గా నేను కుషన్ ప్యానెల్స్ ఇస్తాను హెడ్ బోర్డ్స్ కి. అవును. సో వాళ్ళు అది కూడా వద్దన్నారు. దే వెంట్ ఓన్లీ ఫర్ ప్లెయిన్ వైట్ హెడ్ బోర్డ్. సో చూసారు కదా, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కావాలని కస్టమర్ కోరుకున్నాడు. సో దానికి తగ్గట్టు ప్రతిదీ ఆ కాంబినేషన్లోనే చాలా లగ్జరీగా సూపర్గా డిజైన్ చేశారు. బెడ్ కూడా చాలా బాగా ఉంది, చాలా సింపుల్గా బాగుంది లుక్. అవునండి, అటు ఇటు కూడా సింపుల్గా బెడ్ లైట్స్ అంతేనా? రీడింగ్ లైట్స్ అనుకోవచ్చు, బెడ్ లైట్స్ కూడా. యా, వార్డ్రోబ్స్ కూడా అండి మీరు చూసారంటే మొత్తం అంతా వైట్ అండ్ బ్లాక్ లామినేట్ వెళ్ళాను. అటు ఇటు వైట్ ఇచ్చారు, మిడిల్ లో బ్లాక్ ఇచ్చాము. ఇదేమో ఫ్లూటెడ్ లామినేట్. మళ్ళీ లామినేట్ లోని ఇది ఒక టైప్ అన్నమాట. సో ఇది కూడా ఫ్లూటెడ్ లామినేట్, లో మెయింటెనెన్స్ పెద్దగా అవసరం లేదు మీకు. యూజువల్ గా లామినేట్ కి మెయింటెనెన్స్ అవసరం లేదు. సో దిస్ ఫ్లూట్స్ ఆర్ హ్యాపీ టు మెయింటైన్. మీరు చూసారంటే మొత్తం హై గ్లాస్, ఏమి డస్ట్ అయ్యి వెళ్ళేది కాదు.
Yeah. చాలా స్పేషియస్ గా ఉంది అవునండి. అసలు. సో ఇంటీరియర్ అంటారా అండి, వార్డ్రోబ్ ఇంటీరియర్ ఈజ్ యూజువల్లీ ద చాయిస్ ఆఫ్ ద క్లయింట్ అండి. ఓకే, సో క్లయింట్ ఇప్పుడు ఒక్కొక్కరికి నాకు డ్రాస్ ఎక్కువ కావాలి, అవును. ఒకరికి హ్యాంగర్ రాడ్స్ ఎక్కువ అవును. కావాలి. సో దీస్ అగైన్ డిపెండ్ అపాన్ ద క్లయింట్ యూసేజ్. సో వాళ్ళకి కావాల్సినట్టుగా చేసి ఇచ్చాను. వాళ్ళు ఏది అడిగినా మాత్రం క్వాలిటీ విషయంలో మీరు రాజు లేదండి, అసలు క్వాలిటీ విషయంలో అయితే నో కాంప్రమైజ్. అదైతే 100 డౌట్ ఉంది, క్లారిఫై చేస్తారా? యా ఎక్కడ చీటింగ్ జరిగే అవకాశం ఉంటుంది మేడం. జనరల్ గా? మేడం చీటింగ్ ఇస్ లైక్ అంటే క్వాలిటీ తక్కువగా ఇవ్వడం, అంతే. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. హార్డ్వేర్, ప్లై, ఓకే లామినేట్స్, సో మొత్తం అన్నిట్లోనే చీటింగ్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. ఓకే సో ఏంటంటే మనకి మార్కెట్లో జస్ట్ లైక్ క్లోత్స్, ఓకే మనకి అదే శారీ 100 రూపీస్ లోని దొరుకుతుంది, అవును. 1 lakh రూపీస్ లో కూడా అదే ప్యాటర్న్ దొరుకుతుంది. దొరుకుతుంది. కానీ మనకి తెలుస్తుంది ఆ క్వాలిటీ అనేది ఆఫ్టర్ ఫ్యూ అవును. యూసేజెస్ మనకి క్వాలిటీ సో డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. కూడా అంటే వచ్చిన కస్టమరే పదే పదే వస్తున్నారు అంటే మీరు క్వాలిటీలో రాజీ పడట్లేదు. కస్టమర్స్ కి ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా దానికి చేసిస్తాం. రెట్టింపై ఇస్తారు కానీ తక్కువ చేయాలి. అసలు ఛాన్సే లేదు మేడం. అంతే. ఎందుకంటే నేను నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ లైట్స్ ఇవన్నీ మనం మాట్లాడుకోం కదండి ఇనిషియల్ గా, నాకు బెడ్ కింద లైట్ కావాలి లేకపోతే ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేసే పాయింట్స్ కాదు. ఏంటంటే నా చాయిస్ ఇవన్నీ కూడా. ఓకే, సో నేనైతే కాంప్రమైజ్ అవ్వను క్వాలిటీ. అసలు క్వాలిటీలో ఒకవేళ కస్టమర్ అంత వద్దన్నా వాళ్ళ దాంట్లో మీరు క్వాలిటీ ఇస్తారు. టు బి అంతేనా? వెరీ ఫ్రాంక్ మేడం, నేను నార్మల్ గా ఏంటంటే వెరీ లో బడ్జెట్ ఫ్లాట్స్ తీసుకోవట్లేదు. రీజన్ బీయింగ్ ఐ హ్యావ్ టు కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ. వర్క్ లో అయితే తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉండదు మేడం. అవును. సో యూజువల్ గా ఏంటంటే ఎక్కడో క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో అది ప్రాబ్లం ఉండి వీఆర్ నాట్ టేకింగ్ అప్ అనమాట యాక్చువల్లీ. సో వన్స్ ఓన్లీ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ద బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ ఓన్లీ ఐ ఎంటర్ ద ప్రాజెక్ట్. బికాస్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. సో వాళ్ళకు తగ్గట్టు మంచి క్వాలిటీతో బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి ప్రైస్ గురించి ముందే చెప్తారు. అంతే. సో మీకు నచ్చితేనే మీరు ఓకే ఓకే చేస్తాను. సో ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇంకో మాట రాకుండా ముందే అన్ని మాట్లాడుకొని ఎస్, క్వాలిటీ మాత్రం రాజీ పడరు కాబట్టి అది నాకున్న వీక్నెస్ మేడం. యాక్చువల్లీ ఏంటంటే నేను క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేను. క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే బడ్జెట్ లో కాంప్రమైజ్ అవ్వచ్చు. అవును. సో బికాస్ వీఆర్ నాట్ సచ్ పీపుల్, వీ డోంట్ ఎంటర్టైన్ అనమాట. అదేంటి ముందే ఫ్రాంక్ గా చెప్పేస్తారు. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ ద Okay. ఇనిషియల్ స్టేజ్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఇచ్చారు. యా మేడం, ఇది చాలా జస్ట్ బాగుంది. ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చాము ఇక్కడ. మ్మ్. సో ఏంటంటే ఈ రూమ్ కొంచెం అవునవును. మరీ స్పేషియస్ లేదు కాబట్టి వి అకామిడేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ Okay. అన్నమాట. ఇక్కడ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. మిర్రర్ కి సంబంధించి ఏం పెట్టుకోవాలన్నా అందులో కాస్మెటిక్స్ కానీ ఏది కానీ దీంట్లో పెట్టుకోవచ్చు. చూసారు కదా వార్డ్రోబ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఈ రూమ్ కి అనుగుణంగా రెండు వైపులా వైట్ కలర్ ఇచ్చారు, ఈ మిడిల్లో బ్లాక్ ఇచ్చారు. చాలా స్పేషియస్ గా ఉంది. ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది ఏంటంటే క్వాలిటీ విషయంలో ప్రవీణ గారు రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్పారు. సో నాకు ఇక్కడ చూసాక కూడా నిజంగా 100% అది కరెక్ట్గానే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కటి చాలా క్వాలిటీతో ఉంది. సో నెక్స్ట్ బెడ్రూమ్ మనం చూద్దాం పదండి. కిడ్స్ రూమ్ మేడం ఇది. కాకపోతే ఏంటంటే మేము చైల్డిష్ గా అయితే చేయలేదు. వి వెంట్ ఫర్ మోనోటోన్ కలర్ ఇక్కడ కూడా. సో ఇది కూడా షేడ్ ఆఫ్ యాష్. ఇది ఇంకా బాగుంది, అంటే గ్రే మిక్స్డ్ ఉంది. లైట్ గా వాళ్ళకు లైట్ కలర్స్ కావాలేమో. అంటే మోనోక్రోమ్ కలర్స్ మేడం, మీరు చూసారంటే బ్లాక్, గ్రే, వైట్ అంతే. సో అందులోనే షేడ్స్ తీసుకున్నాను. ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ ఉంది అంతే. ప్రతి ఒక్కటి. అంటే నాకు స్పేస్ చిన్నగా కనిపిస్తుంది కానీ ఇవి ఓపెన్ చేస్తే చాలా స్పేషియస్ గా స్టోరేజ్ బాగా వచ్చింది మేడం. స్టోరేజ్ అయితే ఛాన్స్ లేదు, తక్కువేం లేదు. సో ఇవన్నీ ఏంటంటే సెన్సార్ లైట్స్ మేడం. క్లోజ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది, మనకి ఓపెన్ చేస్తే ఆన్ అవుతాయి అన్నమాట. ఇదంతా వార్డ్రోబ్స్. ఎన్ని క్లాత్స్ ఉన్నా మంచిగా సర్దేసుకోవచ్చు ఇంట్లో. ఫస్ట్ ఇది పైన కూడా ఇచ్చారు కదా లాఫ్ట్. సో ఇక్కడ ఏంటంటే చిన్న వర్క్ స్పేస్, పిల్లలకి చదువుకున్నా సిస్టమ్ అది పెట్టుకున్నా ల్యాప్టాప్స్ పెట్టుకుని చక్కగా కూర్చోవచ్చు. అవును. సో క్లయింట్ ఏంటంటే దే వర్ సెంటిమెంటల్ అబౌట్ దిస్ రౌండ్ షేప్ మిర్రర్ కావాలి. ఓకే. సో వి వెంట్ విత్ దట్. అందుకేనా ప్రతి చోట నాకు రౌండ్ మిర్రర్ కనిపిస్తుంది. ఈ కర్టెన్స్ ఇవి కూడా మీరే? బ్లైండ్స్, కర్టెన్స్ అన్ని మేమే, మొత్తం మేమే చాయిస్ చేస్తాం, మేమే ఇన్స్టాలేషన్ అంతా మాదే. ఇవి స్పేస్ వేస్ట్ కాకుండా దీంట్లోనే చేశారు అంతే. ఈ లెఫ్ట్ లో అండి అది జస్ట్ బుక్ కేస్ మేడం. ఓకే ఓకే. ఇదంతా ఓన్లీ బుక్ కేస్. ఓకే. ఎందుకంటే పిల్లలు అనేసరికి మీకు బుక్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా, అది మెయిన్ కూడా. స్మాల్ బుక్ కేస్ అన్నమాట. సో కింద కబోర్డ్స్ కూడా చాలా ఇచ్చారు. యా.
ఇది చిన్న వర్క్ స్టేషన్, ఇది ఇంకా డ్రెస్సింగ్ కోసం Okay. ప్లాన్ చేసి. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా చక్కగా సరిపోతుంది. యా, బెడ్ కూడా చూసారు కదా, చాలా సింపుల్గా సూపర్గా ఉంది. ఇది కిడ్స్ కోసం ఈ బెడ్రూము. ఇంతకుముందు మనం చూసింది మాస్టర్ బెడ్రూము. సో కిడ్స్కి తగ్గట్టు ప్రవీణ గారు దీన్ని డిజైన్ చేశారు. ఇది కిడ్స్ కి తగ్గట్టు అనకండి మేడం. Ah. వి వెంట్ ఫర్ ఎవరైనా. అంతే మేడం. Okay. బికాజ్ ద క్లయింట్ ఇస్ నాట్ ఎట్ మ్యారీడ్ అండి. ఓకే, ఓకే, దోస్ హూ హస్ టేకెన్ ద అంటే ఎలా అయినా కిడ్స్ కైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా యూజ్ వాళ్ళ చేసుకోవచ్చు. పేరెంట్స్ కూడా యూస్ చేసుకునేలా అవును. ఉండాలని చెప్పి ప్లాన్ చేసిన ఫ్లాట్ Okay. ఇదన్నమాట ఇది. ప్రవీణ గారు హాల్లో కర్టెన్స్ కూడా చాలా లైట్ కలర్లో ఇచ్చారు. చాలా లగ్జరీ లుక్ ఉంది దానివల్ల. సో ఇది యాక్చువల్గా గెస్ట్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ మేడం అంతే. సో ఇందులో మన స్పేస్ ఎక్కువ ఉన్నట్టు. యా, అంటే బెడ్ లేదు కదా మేడం, కరెక్ట్. సో బెడ్ వాళ్ళు తీసుకొచ్చి వేసుకుంటారు, వాళ్ళ దగ్గర ఉందంట. సో వీ డెంట్. ఓకే, ఆ 2 రూమ్లకి బెడ్స్ మీరు మేమే చేసాం. మీరు ఇది చేశారు. ఒకటి ఇది వాళ్ళ చాయిస్. వాళ్ళ దగ్గర ఉంది మేడం ఆల్రెడీ. దే Okay. హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ బెడ్. ఇదండి ఇట్లా. ఇది యాక్చువల్గా బిల్డర్ ఇచ్చిందే మేడం, విండో సీటింగ్. సో Okay. దీన్ని నేను జస్ట్ బ్లైండ్స్ తో క్లోజ్ చేశాను. ఇక్కడ మీరు వాళ్ళు రౌండ్ మిర్రర్సే కావాలన్నారని ప్రతి రూమ్ లో ఒక మాస్టర్ బెడ్రూమ్ లో తప్పించి మిగతా అన్ని చోట్ల ఇదే యూజ్ చేశారు. చూసారు కదా, డ్రెస్సింగ్ టేబుల్ చాలా సింపుల్ గా ఉంది, చాలా మంచి క్వాలిటీతో కూడా ఉంది. ఇక్కడ గ్రే అండ్ వైట్ కాంబినేషన్ తో వార్డ్రోబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి గ్రే అండ్ వైట్ కాంబినేషన్ మేడం, ఇది అంతే. సో సేమ్. సో గ్రే లోనే చిన్న షేడ్ డిఫరెన్స్ తప్ప 2 రూమ్స్ కి, బట్ వి వెంట్ ఫర్ గ్రే ఓన్లీ. ఈ లోపల కూడా చాలా బాగా కనిపిస్తుందండి క్వాలిటీ. ఇదేంటంటారు? అది యాక్చువల్గా ఇన్నర్ లామినేట్ మేడం. ఇన్నర్ లామినేట్ మన సెలెక్షన్ అంతే. ఓకే. సో నా సెలెక్షన్ మేము సెలెక్ట్ చేసి తీసుకున్నవే. మీరు చూడటానికి ఏంటంటే ప్రీమియం గా అనిపిస్తుంది, Yeah. కలర్స్ కానీ. కానీ ప్రతి ఒక్కటి చాలా, ఈ చిన్న ఫ్లాట్ లో ఇంత బాగా చేసుకోవచ్చా అని నాకు ఇక్కడికి వచ్చాక అనిపిస్తుంది. మేడం ఇల్లు అనేది ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ద సైజ్ అండి. ఓకే, ఎంత చిన్నదైనా అందంగా చేయొచ్చు. అవును. బట్ ఏంటంటే క్లయింట్ అండ్ డిజైనర్ ఇద్దరు టేస్ట్ మ్యాచ్ అయితే వెళ్తే కనుక పర్ఫెక్ట్ వస్తుంది. ఇల్లు కట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఈ రోజుల్లో ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవడం ఒక ఎత్తు. 6 నెలలు ఇల్లు కట్టుకోవడానికి మనం కేటాయిస్తే ఒక 4 నెలలు మనం ఇంటీరియర్ కి కేటాయించాలి. సో కస్టమర్స్ కి మీరు ఏం చెప్తారు? అంటే ఒక డ్రీమ్ ఉంటుంది, మా ఇల్లు ఇలా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు కష్టపడతారు, తిరుగుతారు, వస్తారు, ఇంటికి వచ్చేసరికి ఒక పీస్ఫుల్ మైండ్ రావాలి. మేడం పీస్ఫుల్ మైండ్ ఇవన్నీ ఏంటంటే బేసిక్ గా క్లయింట్ చాయిస్ అండి. ఓకే, ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే మనకి నచ్చింది ఉండాలి. ఓకే, మీకు ఎల్లో నచ్చుతుంది, నాకు గ్రీన్ అవును. నచ్చుతుంది, అంతే. మనుషుల టేస్ట్ వేరుగా ఉంటుంది. సో ఏంటంటే మనకి టేస్ట్ కి సరిపడా ఇల్లు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేడం, ఇప్పుడు ప్రతి మార్కెట్ లో చూసుకుంటే మనం ఎవ్రీ రోడ్ హ్యాస్ 2 or 3 ఇంటీరియర్ డిజైనర్స్. అవును. సో ప్రతి ఓడు ఈవెన్ ద కార్పెంటర్ ఇస్ ఇంటీరియర్ డిజైనర్, లేకపోతే ఎవడో వాల్ పేపర్ చేస్తే అతను ఇంటీరియర్ డిజైనర్. సో ఇట్స్ నాట్ లైక్ దట్. ప్రాపర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్, క్వాలిటీ. ఓకే, అది మీకు కమిట్మెంట్ ఇవ్వగలిగితే గో హెడ్ విత్ యువర్ డిజైనర్. సో ఒక ఇంటీరియర్ డిజైనర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు ఇంత ముందు ఏ వర్క్ చేశారు, ఎలా చేశారు కనుక్కొని చేయించుకుంటే బెటర్. ప్రొఫెషనల్ ఒక్కసారి కమిట్ అయ్యాక దాన్ని మళ్ళీ ఏం చేయలేదు కాబట్టి సో మీరు ఆలోచించి ముందడుగు వేయాలి. ఇప్పుడు ప్రతి ఇల్లు మనం ఎవరైనా సరే మేడం, క్లయింట్ ఇల్లు కొనుక్కున్నప్పుడు హి విల్ బి దేర్ ఇన్ దట్ ఫర్ 20-25 ఇయర్స్ ఈజీగా ఒక ఇంట్లో ఉంటాం మనం. సో ఆ 20-25 ఇయర్స్ తిట్టుకోకూడదు ఇంటీరియర్ డిజైనర్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ప్రతి రోజు ఇల్లు చూడగానే ఇంటీరియర్ డిజైన్ పెట్టుకోవాలి. హి మస్ట్ బి హ్యాపీ విత్ దట్. అవును. సో ఇప్పుడు మా దగ్గర ఏంటంటే మేడం బీస్పోక్ డిజైన్స్. ఓకే, సో క్లయింట్ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఐ గో విత్ ద డిజైనింగ్ అనమాట. సో ఇన్పుట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఓకే, సో వాళ్ళ కలర్ టేస్ట్ కానీ, వాళ్ళ కలర్ ప్యాలెట్ కానీ. ఓకే, సో అలాగే మీరు ఇందాక మాట్లాడుకున్నప్పుడు వార్డ్రోబ్ ఇంటీరియర్స్ కానీ, ఇవన్నీ కూడా మీ క్లయింట్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుని విల్ గో హెడ్ అనమాట. సో ఎక్కడ కాంప్రమైజ్ కారు, మీకు నచ్చితేనే ఓకే చేస్తారు. కస్టమర్ కూడా మీకు నచ్చాలి మేడం. అంతేనా? ఎందుకంటే మేడం మనం ఒక 3 to 4 months వాళ్ళతో ట్రావెల్ చేస్తాం. అవును. సో ఈ 3 to 4 months చాలా సేపు మాట్లాడుకుంటాం మనం. సో క్లయింట్ నాకు నచ్చాలి, నా మాట తీరు కూడా క్లయింట్ నచ్చాలి, ఇద్దరు నచ్చాలి. మీరు వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు మీకు నచ్చాలి. ఇల్లు అప్పుడే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే రిఫ్లెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం హ్యాపీగానే ఉంటే కనుక కదా ఇల్లు అనేది ఆ రిఫ్లెక్షన్ అనేది వస్తుంది బయటికి. సో ఎస్, 2 రకాలుగానే ఇంపార్టెంట్. ఈ ఫ్లాట్ అంతా చూశాను, అంటే చాలా బాగా, అసలు ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి. చాలా క్వాలిటీ కూడా మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, క్వాలిటీతో రాజీ పడమని. సో అది నాకు చూస్తే తెలుస్తుంది. ఇంకా ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి వాల్ డెకర్స్ డిజైన్ స్టూడియోలో? మేడం వాల్ డెకర్స్ డిజైన్ స్టూడియో ఇస్ అ టర్న్కీ ఇంటీరియర్ కంపెనీ అండి. ఓకే, సో నేను ఏంటంటే వెన్ ఐ టేక్ అ ప్రాజెక్ట్, ఐ టేక్ ఇట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అ టర్న్కీ.
అంటే ఓన్లీ ఫాల్ సీలింగ్, ఓన్లీ పూజ రూమ్ చేయండి, ఓన్లీ బెడ్రూమ్ చేయండి అంటే మేము తీసుకోవట్లేదు. ఎందుకంటే దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ అ కార్పెంటర్. ఐ హ్యావ్ అ క్లియర్ డిస్టింగ్విషన్ బిట్వీన్ కార్పెంటర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్. సో మేము చేసేది ఏంటంటే ఫ్రమ్ ఫాల్ సీలింగ్ ఓకే టిల్ యువర్ డీప్ క్లీనింగ్ మొత్తం మేమే చూసుకుంటాం. ఓకే ఓకే, సో ఇట్స్ అన్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అనమాట ఓకే మాది. ప్రతి ఒక్కటి మీకు అప్పచెప్పిన Flat ని తర్వాత ఎన్ని రోజులు తీసుకుంటారు, ఎంత టైం తీసుకుంటారు? డిపెండ్స్ మేడం, మాడ్యులర్ చేసుకుని కొన్ని ఇల్లు ఉంటాయి వేర్ ద వాల్స్ ఆర్ క్రూకెడ్ ఆర్ సంథింగ్, అక్కడ మాన్యువల్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మాడ్యులర్ చేయాల్సి వస్తుంది. మినిమం ఎంత పడుతుంది మేడం time? మినిమం 60 నుంచి 90 డేస్ ఫర్ 3 69 BHK. days. ఓకే, అంటే ఒక 3 నెలలు వేసుకోవాలి 3 నెలలు వేసుకోవాలి మేడం. అంటే ఏంటి, మాడ్యులర్ చేస్తే కనుక 2 months లో ఇచ్చేస్తాం. ఓకే మేము 2 months లో చేసిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి మేడం, 1 month లో చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ డిపెండ్స్ అపాన్ ద వర్క్ స్టైల్ అండ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్లయింట్. ఓకే, ఈ వీడియో చూసాక చాలా మందికి డౌట్ రావచ్చు, ఇక్కడ పూజ గది లేదు అని. సో ఇక్కడ కస్టమర్ వాళ్ళకు వద్దనుకున్నారు కాబట్టి పూజ గది మాత్రం లేదు. సో ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్న స్పేస్ లో చాలా అద్భుతంగా చేశారు, అది కూడా చాలా క్వాలిటీతో, ఎక్కడ రాజీ పడకుండా. అంతేనా అండి? అంతే మేడం. థ్యాంక్ యూ ప్రవీణ గారు. వాల్ డెకోస్ డిజైన్ స్టూడియో వాళ్ళు డిజైన్ చేసిన ఫ్లాట్ని చూశారు కదా. సో ఎక్కడా రాజీ పడలేదు, క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడలేదు. ఈ ఫ్లాట్కి తగ్గట్టు, కస్టమర్ టేస్ట్కి తగ్గట్టు చాలా బాగా డిజైన్ చేశారు. మీరు కనుక ఇంటీరియర్ డిజైన్స్ చేయించుకోవాలి, మంచి క్వాలిటీతో ఉండాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.